ఓం శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసం రెండో రోజు పాటించవలసిన విధి విధానాలు. రెండో రోజుగా తరగబడిన వస్తువులనేవి మనం భుజించకూడదు. అలానే దానము చేయవలసింది కలువ పూలు, నూనె, ఉప్పు, గల్ల ఉప్పు కానీ మెత్తటి ఉప్పు కానీ దానం చేయవలయను. పూజించవలసిన దైవము బ్రహ్మదేవుణ్ణి పూజించవలయను. ఆ యొక్క నామము ఓం గీష్పతయే విరించయే స్వాహ, ఓం గీష్పతయే విరించయే స్వాహ అని 11 సార్లు నామం చేయడం అనేది విశేషము. ఇలా దాన ధర్మములు చేయడం వల్ల, తినకూడని ఆహార పదార్థం తినకపోవడం వలన మనకి తేజస్సు ఫలితము కలిగేది, మనస్థిమితం అనేది మనకు కలుగుతుంది. అందరికీ పార్వతీ పరమేశ్వర స్వామి, లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహము కలుగ్గాక. స్వస్తి.